విశాఖ జిల్లాకి పెద్ద దిక్కుగా ఉన్నటువంటి శ్రీ గొల్ల బాబురావు గారు నిత్యం కార్యకర్తలు ఏ అవసరం నిమిత్తం వచ్చినా ఏ పని మీద వచ్చినా సరే మరి నేనున్నానని చెప్పేసి అని ఆయన అందరికీ అందుబాటులో ఉంటూ ఈరోజు మరీ ముఖ్యంగా మన పార్టీ ఆఫీస్లో నిత్యం అందరినీ కలుసుకుంటూ కార్యకర్తల్లో మరి మళ్ళీ పాత పునర్వైలు రావాలని చెప్పేసి అని రాజ్యసభ సభ్యులు గొల్ల బాబురావు గారికి ఎమ్మెల్సీ రవిబాబు గారికి పేరున నమస్కారాలు తెలియజేసుకుంటూ చాలా సంతోషం. ఇలాంటి అందరం కలిసి ఇలాంటి చేయడం వల్ల అదే గొల్ల బాబురావు గారు ఇలా చేయడం వల్ల అంటే పార్టీ ఒక ఐక్యతగా ఉంటుంది. మనము రానున్న రోజుల్లో ఏదైనా పార్టీ ఇంకా బలోపేతానికి ఇలాంటి ఆత్మీయ సమావేశాలు ఎంతో తోడ్పాటు ఇస్తాయని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. మారిపేరుగా ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారి కష్టాల్లో ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు వెన్నంటి నడిచి ఈరోజు ఆయన మనందరికీ కూడా ఆదర్శంగా నిలిచారు. దాన్ని మరొకసారి ఆయనకి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముఖ్యంగా నేను ఈ సందర్భంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ముఖ్యంగా విశాఖపట్నం జిల్లాకు సంబంధించి ప్రధానంగా పార్టీ ఏర్పాటు అయిన తర్వాత ఇప్పటికి 3 సార్లు ఎన్నికలు జరిగినాయి. రాష్ట్రం మొత్తం 2014 ఎన్నికల్లో కానీ 2019లో కానీ 2024లో కానీ ఏదో చోట ఏదో విధంగా మనం మంచి ఫలితాలు చూసాం. కానీ విశాఖపట్నం నగరంలో 2014 కానీ 19 కానీ 24 కానీ ఈ 4 నియోజకవర్గాల్లోని జనరల్ ఎలక్షన్స్ లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి నిర్మోహటంగా మనకు పూర్వ వైభవం అనేది లేదని మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే 3 ఎలక్షన్స్ లోని డిఫీట్ అయ్యాం కాబట్టి కొత్త వైభవం తీసుకొచ్చే దిశగా కొత్త ఆలోచనలతో అందరినీ కూడా మనం కలుపుకొని ఎక్కడైనా సమర్థత ఉండి గుర్తింపు లేక లేదా సమర్థత ఉండి మనం గౌరవించక ఎవరైనా వెనకబడి ఉంటే కనుక వాళ్ళందరినీ కూడా కలుపుకొని ముందుకు తీసుకొచ్చి ప్రతి ఒక్కరూ ముఖ్యంగా ఇది విశాఖపట్నం అనేది మెట్రోపాలిటన్ కల్చర్ ఉంది. 14లో రాష్ట్ర విభజన జరిగినప్పుడు జరిగిన మొట్టమొదటి ఎన్నికల్లో అప్పుడు అధికారంలోకి వచ్చిన ఇదే కూటమి ప్రభుత్వం విశాఖపట్నం ప్రాంతం మీద ఉత్తరాంధ్ర ప్రాంతం మీద వివక్ష చూపించింది. అమరావతి పేరుతో అమరావతిని మనం అభివృద్ధి చేస్తుందని ఎవరో చెప్పట్లేదు. ఎందుకంటే ఈ ప్రాంతంలో అపారమైన వనరులు ఉన్నాయి. ఒక అద్భుతమైన రోడ్ కనెక్టివిటీ కానీ రైలు కనెక్టివిటీ, సీ కనెక్టివిటీ, ఎయిర్ కనెక్టివిటీ ఉండి లోపలగా ప్రపంచ దేశాల్లో బ్లూ ఎకానమీలో ఓన్లీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికే కాదు దక్షిణ భారతదేశానికి ఆర్థిక పరిపుష్టిని తీసుకురాగల శక్తి సామర్థ్యాలు ఉన్న ప్రాంతం ఉత్తరాంధ్ర ప్రాంతం విశాఖపట్నం. ఒకటంతో మళ్ళీ అదే రిపీట్ చేస్తూ ఈ ప్రాంతానికి తీరని అన్యాయం చేస్తూ ఉన్నారు. కాబట్టి గొల్ల బాబురావు గారు కానీ ఈ పెద్దలందరూ సీనియర్ మాజీ శాసనసభ్యులందరినీ ఒకటే విజ్ఞప్తి చేసి, ఎందుకంటే మనం ఈరోజు ఈ ప్రాంత అభివృద్ధి కోసం మనం పెద్ద ఎత్తున పోరాటం చేస్తున్నాం. 100% ఉత్తరాంధ్ర ప్రాంతం మీద ఈ కూటమి ప్రభుత్వం వివక్ష చూపిస్తూ ఉంది. ఈ ప్రాంతంలో పెట్టుబడులు వస్తే, ఈ ప్రాంతంలో పరిశ్రమలు వస్తే, ఈ ప్రాంతంలో అభివృద్ధి చెందడం మొదలైతే ఎక్కడ అమరావతి అభివృద్ధి కాదు అనే ఉద్దేశంతో ఇక్కడికి వచ్చే పరిశ్రమలు కానీ వాటిని కానీ ఎక్కడ కూడా సరైన సహాయ సహకారాలు అందించకుండా వివక్ష చూపిస్తుంది అనేది ఈరోజు ప్రజలందరూ కూడా మనం చెప్పే మాట కాదు. ఉత్తరాంధ్ర ప్రాంతంలో ఉన్న ఎంతో మంది ఈ ప్రాంత వాసులందరూ కూడా మేధావులు నిపుణులు కూడా ఈరోజు చర్చించుకుంటూ ఉన్నారు. ఈ రోజు నుంచి పెద్దలు పార్టీ అధ్యక్షులు చెప్పారు, 3 ఎలక్షన్స్ నుంచి వైఎస్ఆర్ పార్టీ ఇక్కడ మనం జెండా 5 కాన్స్టిట్యూన్సీల్లో జెండా ఎగరలేకపోతున్నాం. దానికి నేను ఒక మాట మీ అందరికీ చెప్పాలనుకుంటున్నాను. నా యొక్క ఎంపీ రాజ్యసభగా మరి మీకన్నా వయసులో కూడా పెద్దవాడిని, పిఎస్సి మెంబర్గా అడుగు ప్రతిరోజు కూడా 15 నుంచి 16 గంటలు విశాఖపట్నంలోనే శ్రమిస్తాను. విశాఖపట్నానికి నా ప్రాణం దారిపోస్తాను. విశాఖపట్నం సిటీలో మనం ఎంతవరకు కష్టపడగలము, మన శక్తి మేరకు మనందరం కూడా కష్టపడితే ఖచ్చితంగా సాధ్యం కాంది ఏది లేదని చెప్పి మనం నిరూపించేటువంటి రోజు తొందరలోనే ఉంది. దానికి ఉదాహరణ ఈ కూటమి ప్రియం ప్రభుత్వం వచ్చి ఆల్మోస్ట్ 1 year దాటింది. 1 yearలోనే వాళ్ళు బడాయి
వాళ్ళకి బడాయంతా మొత్తం బయటపడిపోయింది. ఇప్పుడు ఏమన్నారు ప్రజలు? అరే రామరామ రామరామ కృష్ణ కృష్ణ తప్పు చేసేసాం, ఈ తప్పుని ఎలా మనం ఈ తప్పుని సరి తీసుకోవాలంటే మళ్ళీ ఒకే ఒక దానికి మూల్యం ఏంటంటే గౌరవ మాజీ ముఖ్యమంత్రి శ్రీ జగన్మోహన్ రెడ్డి గారిని మళ్ళీ ముఖ్యమంత్రి చేసుకునే రోజు వస్తేనే ప్రజలందరూ కూడా సంతోషంగా ఎంతో ఆనందంగా మరి వీళ్ళందరూ కూడా ఉంటారని మీ అందరికీ నేను మనవి చేస్తున్నాను. ఎప్పుడు కూడా ఎత్తు ఒకే పక్కన పడుకోదు, ఎత్తు ఇమీడియట్ గా రెండో పక్కన తిరుగుతుంది. అలాగే ప్రభుత్వాలు కూడా ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవరికి కూడా తెలియదు. కాబట్టి దయచేసి మీరందరూ కూడా ఒకటే గుర్తుపెట్టుకోండి, 2 నెలలు 3 నెలలకు ఒకసారి ఇదే రకంగా రావటం ఇదే నిజమైనటువంటి సక్సెస్ కి నాంది అని చెప్పి ఈరోజు చెప్తున్నాను. నిజంగా ఈరోజు ఇంతమంది నాయకులు ఈరోజు ఇక్కడ కూర్చుంటమే